అమ్మగారికి వందనాలు, కూడొచ్చిన మెట్లందరికీ వందనాలు. నేను చెప్పిన శాస్త్రం ఏంటంటే, నేను ఆత్మారావుకి ప్రార్థన పెట్టుకోవాలని అనుకునేదాన్ని. ఎప్పుడు పని పని అంటూ ఈ ఈ సమయం రాబడికి 8వ నెల 8వ తారీఖున చనిపోయారు. శుక్రవారం అతను చనిపోయిన రోజు. కానీ ఆ సమయంలోనే ఉడుపులు తగిలి ఆ పని మీద పోయిన సంవత్సరం పెట్టుకోలేకపోయాను. నేను దేవుడికి ఇవ్వడంలో వెనకాడానో లేకపోతే ఇలా ప్రార్థన పెట్టుకుందామని నిర్లక్ష్యం చేశాను. తండ్రి నాకు ఇలా తెలియచేసావేమో అలాగనేసి నాకు మా కోడలికి అంత సీరియస్గా ఉందని నాకు ఎవరో చెప్పలేదు. మా ఊరోళ్ళు చాలామంది వెళ్ళారు కానీ నాకు ఎవరు చెప్పలేదండి. మరి సాయంత్రం 7 ఇలాగ అయిపోతుంది. అప్పుడు వచ్చి మా చిన్న అబ్బాయి కొడుకు వచ్చాడు. వస్తే ఏరా ఎలాగొచ్చావు అన్నాను. అంతే మా డాడీని అక్కడికి వెళ్ళారు. దొడ్డిని భవానీ వాటలు వేసారంటే భవానీ వాటలు అనుకోండి నా గుండె జారిపోయి తిరగబడిపోయి ఎడితే మా సుశాంత్ కూడా వెళ్ళి రాము మా మామ ఎడుతుంది అని చెప్పాడు. బాప నువ్వు ఆడకు ఇలాగ భయపడిపోతున్నాడు ఆ కుర్రోడు అని చెప్తే తెల్లవారులు ఇంకా ఆ పిల్లలు పెట్టుకుని అలా బయటికి ఇంట్లోకి తిరుగుతూ ఉన్నాను. 12 గంటల దాకా వీళ్ళు తోడున్నారు. పడుకోండి అన్నాను వెళ్ళి. కానీ నేను మాత్రం అలా తిరుగుతూ ఉన్నాను. తండ్రి నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. నాలో ఏ తప్పులు ఉన్నా తండ్రి ఆ శిక్ష ఏదో నాకు ఆ బిడ్డలకి తల్లిగా తోడుకురా తండ్రి అనేసి నేను అనుకోని 1 గంటకి ఇలా పడుకుంటే మా ఇంటి వెనకాల కరివేపాకు చెట్టు వేసానండి. 2 పరవలు వేసి ఇలా కళ్ళు మోస్తున్నాను. వచ్చి ఆ చెట్టు కోసేసి అత్తయ్య నేను ఇది తీసుకొని వెళ్ళిపోతున్నాను అందరికీ చెప్పు అనేసి అన్నది. బాబు ఇలాంటి కాలు వచ్చింది. ఒక్కటే గుండెదడండి. నేను ఏడలేకపోయాను, తినలేకపోయాను, తిరగలేక చాలా బాధ అండి. చాలా వేదనగా తెల్లవారులు గుండెలు అలా కొట్టుకుంటే మళ్ళీ తెల్లవారి 3 గంటలకి నేను ఒకటే మాట అన్నాను. తండ్రి నువ్వు ఎండిన ఎముకలు జీవం పోసిన దేవుడివి. నువ్వు జీవం పోతే నా కోడలు బ్రతుకుతుంది. చనిపోయిన ఆదరణ ఆవనెత్తిన దేవుడు నువ్వు బ్రతికిస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది తండ్రి అని మళ్ళీ ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ప్రార్థన చేయడానికి కూడా నాకు ఒప్పుకోలేదు. పడుకొని అలాగ అనుకున్నాను. మళ్ళీ మెల్లలాగలాగలాగా ఊపుకుంటూ జోక్కుంటూ వచ్చి చెట్టు కింద నిల్చుంది. నించినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. తండ్రి నువ్వు బ్రతికిస్తావని. ఉదయం లేచి నాయుడికి ఫోన్ చేస్తే అమ్మ రాత్రి బ్లడ్ ఎక్కింది కదా పడుకున్నదని చెప్పాడు. దేవుడు నా కోళ్ళ జీవితంలో అయితే చాలా గొప్ప సాక్ష్యం అండి. మరి అంతగానో దేవుడు బ్రతికించాడు. ప్రార్థన మరి ఆత్మారాన్ని కూడా మరి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. 2 కోటకాలు కలిపెట్టుకుందాం అనేసి అనుకున్నాము. బాబుతో చెప్పాను. ఎంత మేలు చేసిన దేవుడి కూరుకునే పెట్టుకుంటే చిన్న బాగోదు బాబు, భోజనాలు ఏర్పాటు చేసుకొని బాగా పెట్టుకుందాం అనేసి అనుకున్నాను. నేనైతే ప్రభువాల రోజు అందరూ వస్తారు, ఈ సాక్షి అందరూ వినాలి, అక్కడ పెట్టుకుందాం అని అనుకున్నాను. మరి మా బాబాయ్ అయితే అన్నాడు ఇంటికాడ పెట్టుకోవాలన్నాడు. అందుకే ఇక్కడ పెట్టుకున్నాము. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన గాక.